కొట్టింది ఎవరు, కొట్టమని చెప్పింది ఎవరు, అసలేం జరిగింది? ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ట్విస్ట్ నెలకొంది. ఒక్కొక్కటిగా అప్పటి పెద్దల ఆదేశాలు బయటకొస్తున్నాయి. మాజీ సీఎం జగన్ ఆదేశాలతోనే థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? వైసీపీ లీడర్లు చెప్పడంతోనే ఆర్ఆర్ఆర్ను కొట్టారా? రఘురామను చంపేయడానికి ప్లాన్ జరిగిందా అనే ప్రశ్నలకు సమాధానాలు వినిపిస్తున్నాయి. ఐపీఎస్ సునీల్ కుమార్ విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సునీల్ కుమార్ను ఐపీఎస్ దామోదర్ విచారించారు. గుంటూరు వైద్యాధికారిని ప్రభావతి తప్పుడు నివేదిక ఇచ్చారా? రఘురామరాజు శరీరంపై గాయాలు నిజమేనా అనే కోణంలో ప్రశ్నలు సంధించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కి సంబంధించి, ఆ కేసుకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రఘురామకృష్ణంరాజు ఎంపీగా ఉన్నటువంటి సమయంలో ఆయన మీద జరిగినటువంటి అటాక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తిగా కూడా విచారణ జరిపి నిజానిజాలు బయటికి తీయాలంటూ కూడా రఘురామకృష్ణంరాజు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతుందో ఆ ఫిర్యాదులో A1గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ని అధికారులు అయితే ఏపీ పోలీసులు, అందులోనూ ఎస్పీ దామోదర్ విచారించారు. ఇది ఓకే. అయితే ఈ విచారించినటువంటి క్రమంలోనే పివి సునీల్ కుమార్ను, అప్పట్లో ఆయన సిఐడి చీఫ్గా ఉన్నారు, పూర్తిగా ఆయన మీదనే A1గా అక్యూజ్ నెంబర్ 1గా కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. కాబట్టి ఆయన విచారించేటటువంటి క్రమంలోనే ఆ రోజు ఏం జరిగింది, రఘురామకృష్ణంరాజుని అదుపులోకి తీసుకున్నటువంటి సమయంలో ఆ రోజు ఏదైతే కస్టోడియల్ టార్చర్ జరిగింది అనేటటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలోనే అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి పివి సునీల్ కుమార్ను దామోదర్ అయితే విచారించారు. ఇలా విచారించేటటువంటి క్రమంలోనే కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు తెలిసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఒకటి, ముసుగు వేసుకొని వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు, నిజంగానే ముసుగు వేసుకొని వచ్చి రఘురామకృష్ణంరాజు మీద అటాక్ జరిగిందా అనేది నెంబర్ 1 అయితే, ఎవరైనా సరే ఈ మొత్తం వ్యవహారాన్ని రఘురామకృష్ణంరాజు మీద అటాక్ జరుగుతున్నప్పుడు, అంటే అతని కస్టోడియల్ టార్చర్ చేస్తున్న సమయంలోనే వీడియోలో ఎవరైనా చూసారా, అంటే వీడియో కాల్లో ఎవరైనా చూసారా, అంటే ఇప్పుడు ఒక మనిషి ఇలా ఉంటే అతను కొడుతూ ఉంటే మనం ఫోన్ తీసుకొని ఫోన్లో వీడియో కాల్ ఇలా చేస్తాం కదా, సో అలా వీడియో కాల్లో అలా కొడుతూ ఉంటే వీడియో కాల్ ఎవరికైనా చేశారా అనేది ప్రధానంగా కూడా అడిగినటువంటి ప్రశ్న. సో అది మనకు సమాచారం, అంటే మన కన్ఫర్మేషన్ చేస్తుందో అలా అడిగినట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. అండ్ మెయిన్ ఇంకొకటి, రఘురామకృష్ణంరాజు కాలికి ఆ స్థాయిలో గాయాలు ఉంటే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అయినటువంటి ప్రభావతి ఏ విధంగా అసలు గాయాలే అవ్వలేదు అనేటటువంటి స్టేట్మెంట్ని ఇచ్చింది అనేది ఇంకొకటి మెయిన్ కీలకం. ఇది రఘురామకృష్ణంరాజు చాలాసార్లు కూడా చెప్పారు, కానీ కస్టడీ టార్చర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి విచారణ జరిగేటటువంటి క్రమంలోనే ఈ విషయం చాలా కీలకంగా మారిందని చెప్పవచ్చు. అదే రఘురామకృష్ణంరాజుని లేపేయండి, బతికి ఉండాల్సిన అవసరం లేదు, లేపేయండి, నో నీడ్ అనేటటువంటి పదాలు ఎవరైనా మీకు చెప్పారా? అసలు కస్టడీలో ఉన్న సమయంలో రఘురామకృష్ణంరాజును విచారించింది ఎవరు? అండ్ మోరోవర్ విచారించేటటువంటి ప్రక్రియలో పాల్గొన్నటువంటి అధికారులు, అలా జరుగుతున్నటువంటి మొత్తం వ్యవహారంలో అక్కడ సీసీ కెమెరాలు ఎందుకని లేనే లేవు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఈ వీటి వల్లనే ఆ రోజు ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఆన్సర్ వస్తుంది. అండ్ మెయిన్, ఎవరైనా ఆదేశాలు ఇచ్చారా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి? ఎందుకంటే అప్పట్లో ఆ పార్టీని, వైసీపీని అధికారంలో ఉంది కాబట్టి, వైసీపీ అధికారంలో ఉండగానే రఘురామకృష్ణంరాజుని అదుపులోకి తీసుకుని ఆ తర్వాత ఆయన విచారించారు, లేకపోతే కస్టోడియల్ టార్చర్ జరిగింది. సో అలా జరిగినటువంటి దానిపైన రఘురామకృష్ణంరాజుని ఈ విధంగా పలానా విధంగా టార్చర్ చేయండి లేకపోతే చంపేయమని చెప్పింది ఇవన్నీ కూడా ఎవరు అంటే మెయిన్ ఇదే ఇక్కడ. అంటే వైసీపీ అధినేత జగన్ చెప్పాడా లేకపోతే ఇంకొకరు ఎవరన్నా చెప్పారా అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. ఇదంతా కూడా రఘురామకృష్ణంరాజు చాలాసార్లు మీడియా ముందుకు వచ్చి తన మీద తనను చంపడానికి కుట్ర జరిగింది, జగన్మోహన్ రెడ్డి కుట్ర చేశారు, దీని వెనకంతా కూడా ఉండి కథంతా కూడా నడిపించారు అనేటటువంటి ఉన్నప్పటికీ కానీ జగన్ తర్వాత ఉన్నటువంటి 2, 3, 4 ఎవరైతే ఉన్నారో వారి ప్రమేయం కూడా ఇందులో ఉంది అనేది రఘురామకృష్ణంరాజు చెప్తున్నారు. నిన్న జరిగినటువంటి పివి సునీల్ కుమార్ విచారణ ఏదైతే ఉందో ఆ విచారణకు సంబంధించి దామోదర్ అడిగినటువంటి ప్రశ్నలలో కూడా వీటన్నిటికీ సంబంధించి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు, ఎందుకంటే ఇప్పటికీ ఈ కేసుతో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి
అంటే రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్కి సంబంధించి ఇప్పటికీ చాలామంది అరెస్ట్ అయ్యారు. అండ్ మోర్ ఓవర్ A1గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఇతని మీద నెక్స్ట్ ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు అనేది చాలా కీలకం. నిన్న విచారణ జరిగింది. మొత్తం దామోదర్ వచ్చేసి స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా పివి సునీల్ కుమార్ ఏదైతే చెప్పాడో ఆ మొత్తం స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా రికార్డ్ చేసినటువంటి నేపథ్యంలోనే ఆ రికార్డుని ఇప్పుడు కోర్టుకు సమర్పిస్తారు. వన్స్ కోర్టు దాన్ని పరిశీలించిన తర్వాత సిఐడి అధికారులు అప్పట్లో జరిగినటువంటి సిఐడి చీఫ్గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ ఏం చేశాడు అనేది బయటపడిపోతుంది. అందులో ఎటువంటి డౌటు లేదు. కస్టోడియల్ టార్చర్ రఘురామకృష్ణంరాజుని ఎవరు చెప్తే కొట్టారు, ఎవరు కొట్టారు, కొట్టినటువంటి వాళ్ళు నిజంగానే పోలీసులు అవునా కాదా అనే దాని మీద ఒక క్లారిటీ అయితే రాబోతుంది. నెక్స్ట్ సునీల్ కుమార్ అరెస్ట్ అవ్వబోతున్నారు అనేటటువంటి ఊహాగానాలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ కేసులో అంటే రఘురామకృష్ణంరాజుకు సంబంధించినటువంటి కస్టోడియల్ టార్చర్ కేసు ఏదైతుందో ఈ కేసులో నెక్స్ట్ ఎటువంటి మలుపు ఉండబోతుందో చూడాలి. రైట్ మధు, థ్యాంక్ యూ.